వైసీపీ అభ్యర్థుల మరో జాబితా విడుదలైంది. ముగ్గురు పేర్లతో 9వ లిస్టు రిలీజ్ అయింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఎవరూ ఊహించని విధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ పేరును ప్రకటించింది. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను నియమించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం ఉండటంతో పిఠాపురం అసెంబ్లీ స్థానంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న అధిష్టానం పిఠాపురం స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంటుంది. వంగగీత, ముద్రగడ ఫ్యామిలీలో ఎవరైతే పవన్ కు గట్టి పోటీ ఇస్తారన్న దానిపై ఆరా తీస్తుంది. అలాగే టీడీపీ కోఆర్డినేటర్ వర్మను పార్టీలోకి తీసుకుని బరిలోకి నింపితే ఎలా ఉంటుందన్న దానిపై వైసీపీ అధిష్టానం లెక్కలు వేస్తుంది. పిఠాపురం నుంచి ఈసారి టికెట్ లేదని వర్మకు టీడీపీ స్పష్టం చేసింది. అయితే పిఠాపురంలో ఖచ్చితంగా బరిలో ఉంటానని ఇప్పటికే వర్మ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. పవన్ పై పోటీ చేసి వ్యక్తి దూకుడుగా ఉంటే బాగుంటుందని భావిస్తున్న వైసీపీ అన్ని రకాల సమీకరణాలను బేరీజు వేస్తుంటాయి. ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా నేడు టీడీపీలో చేరబోతున్నారు. అటు వసంత కృష్ణప్రసాద్ సైతం టీడీపీలో చేరేందుకు తన వర్గం నేతలతో హైదరాబాద్ వెళ్తున్నారు. దీంతో టీడీపీలో చేరికల జోష్ కనిపిస్తుంది. ఇక నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులతో పాటు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ నెల్లూరులో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు వేమిరెడ్డి. మైలవరం రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీడీపీలో వసంత చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దేవినేని ఉమావర్గం. వసంత టీడీపీలో చేరబోతూ ఉండగా గొల్లపూడిలో అసమ్మతి మీటింగ్ పెట్టింది ఉమావర్గం. శంఖారావం పేరుతో తన వర్గం నేతలతో ఉమా సమావేశమయ్యారు. మైలవరం సీటు దేవినేని ఉమాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వసంత రాకను వ్యతిరేకిస్తూ ఆయన పార్టీలో చేరినా కలిసి పనిచేయమంటూ అధిష్టానానికి సంకేతాలిస్తుంది దేవినేని ఉమావర్గం. వసంత వ్యవహారంపై అసంతృప్తిని నేటి నుంచి మరింతగా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. వసంత ఉమా మధ్య పెరిగిపోతున్న వ్యతిరేకతపై అధిష్టానం దృష్టి పెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే ఇబ్బంది తప్పదని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సీఎం రేవంత్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. 10 లోక్సభ నియోజకవర్గ అభ్యర్థులపై దాదాపు క్లారిటీ వచ్చింది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి జానారెడ్డి లేదా రఘువీరెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీ, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. మరోసారి భేటీ కావాలని నిర్ణయించిన స్క్రీనింగ్ కమిటీ ఇంకోసారి సర్వే నిర్వహించాలని సంకల్పించింది. బీజేపీ తొలి జాబితా రెడీ అయింది. 100కు పైగా సీట్లతో ఫస్ట్ లిస్టు సిద్ధం చేసింది. మొదటి జాబితాలోనే ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ఉండనున్నాయి. వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు మోదీ. ఇక పనితీరు సంతృప్తిగా లేని ఎంపీలను పక్కన పెట్టాలని డిసైడ్ అయింది బీజేపీ. ఈసారి ఏకంగా 60 నుంచి 70 మంది సిట్టింగ్లను పక్కన పెట్టే అవకాశం ఉంది. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా కూడా పోటీ చేయబోతున్నారు. ఏపీలో పొత్తులపై 1-2 రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేస్తుంది. ఏపీ బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుంది అధిష్టానం. ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ, జనసేనతో పొత్తులు, ఎన్నికల కార్యాచరణ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు లిస్టు రెడీ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 7 స్థానాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. ఆదిలాబాద్ మినహా 3 సిట్టింగ్లను కొనసాగించాలని నిర్ణయానికి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. ఇటు భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది. తొలి జాబితాపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పేదల చదువుల కోసం 57 నెలలుగా జగన్నాథ రథం కదులుతుందన్నారు సీఎం జగన్. కృష్ణా జిల్లా పామరులో విద్యా దీవెన కోసం 708 కోట్ల నిధులు విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్రంలో చదువుతున్న 93% మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు కడుతుందన్నారు జగన్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్కు సంబంధించి 708 కోట్ల రూపాయల నగదును విడుదల చేశామన్నారు.
హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు సూర్యప్రకాష్. పార్టీ నేతలతో మాట్లాడే సమయం కూడా పవన్ కు లేదంటూ నిలదీశారు. చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారని, కనీసం పార్టీ బూత్ కమిటీలు కూడా వేయలేదన్నారు. జనసేన పార్టీ మొత్తాన్ని నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టారని ఆరోపించారు సూర్యప్రకాష్. ఏపీ గవర్నర్ కు మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలపై అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని లేఖలో ఆరోపించారు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీ ఎస్డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలు తెలిపారు చంద్రబాబు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తే విశాఖ నుంచి లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఇంతవరకు పార్టీ హైకమాండ్ ఆదేశాలతో పనిచేస్తూ విశాఖ ప్రజలకు చేరువయ్యానన్నారు. ఇకపై ఎంపీగా గెలిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత బాధ్యతతో పనిచేస్తానన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పర్యటించిన జీవీఎల్ జనసేన నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ జనసేనతో పొత్తుపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరితో పాటు పలువురు నేతలు మేడిగడ్డలో కుంగిన పియర్స్ ను పరిశీలించారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసే అవకాశం ఉందని, వర్షాకాలంలోనే రిపేర్లు పూర్తి చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ను పడగొట్టాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాళేశ్వరంను పడగొట్టాలని సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం హోదాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను చూస్తే ప్రజల్లోనూ ఇవే అనుమానాలు కలుగుతున్నాయన్నారు హరీష్ రావు. 100 ఏళ్ల దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని, అందుకే ఆయన పేరును బద్నాం చేసేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ టూర్కు పోటీగా కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. బీఆర్ఎస్ కారు టైర్లన్నీ పగిలిపోయాయని, ఇక షెడ్డుకు పోవాల్సిందేనన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరంపై ఎన్డీఏసీ నిపుణుల కమిటీ వేయాలని తాము కోరామని, కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన 3 బ్యారేజీలు సందర్శించి త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కేటీఆర్ కి ఎక్కువ అనుభవం ఉందా, ఎన్డీఏసీ వాళ్లకు ఎక్కువ నాలెడ్జ్ ఉందా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కుర్చీ వేసుకుని పనులు చేయిస్తా అని చెప్పిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. మల్కాజ్గిరిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ సీఎం రేవంత్ కు కేటీఆర్ విసిరిన సవాల్పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కరీంనగర్ కు రావాలని ఛాలెంజ్ చేశారు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి కేటీఆర్ పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పొన్నం ప్రభాకర్. గృహజ్యోతి పథకం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండలో పర్యటించిన ఆయన స్థానికుల ఇళ్లకు వెళ్లి మీటర్ రీడింగ్ చూశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగించిన వారికి జీరో బిల్లును అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా 100 రోజుల్లోపే అమలు చేస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఈ డ్రైవ్ జరగనుంది. తహసీల్దార్, ఆర్టీఓలకు కూడా పలు అధికారాలను అప్పగించింది ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రతి మండలానికి 2-3 బృందాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వసూళ్లు జోరుగా చేస్తుందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు కోసం కాంగ్రెస్ నేతలు రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ ఒక్క లోక్సభ సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభమేమీ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం 1000 కోట్లు దోచుకుందని ఆరోపించారు కిషన్ రెడ్డి.
రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ రోజుకో వికెట్ కోల్పోతుందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బయట కత్తులు దూసుకుంటున్నట్టు నటిస్తూ లోపల పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ అప్రూవర్ గా మారారు. సీబీఐ కేసులో అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనకు రౌస్ అవెన్యూ కోర్టు ఓకే చెప్పింది. ఈడీ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారారు మాగుంట రాఘవ. కడప జిల్లా పులివెందుల నుంచి సీనియర్ నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 27 ఏళ్లు టీడీపీ కోసం కష్టపడి పనిచేసినా అవమానపరిచారని ఆరోపించారు సతీష్ రెడ్డి. 2020లో టీడీపీకి రాజీనామా చేసి 4 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారాయన. అప్పుడు తనను పట్టించుకొని టీడీపీ వైసీపీ నుంచి పిలుపు రాగానే రాయబారాలకు పంపిందన్నారు. చంద్రబాబు అవకాశవాదానికి ఇదే నిదర్శనమన్నారు సతీష్ రెడ్డి. 27 ఏళ్లు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడినా తనను వైసీపీలోకి సీఎం జగన్ ఆహ్వానించారని చెప్పారు. ఇకపై తన ప్రయాణం జగన్తోనే అన్నారు సతీష్ రెడ్డి. ఆయన ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు సతీష్ రెడ్డి. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్య నిబంధనను తొలగించింది. ఉదయం 9 గంటల తర్వాత వచ్చిన 5 నిమిషాల వరకు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. ఇప్పటివరకు 9 గంటల తర్వాత వచ్చిన వారిని పరీక్షకు అనుమతించలేదు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో ఫింగర్ ప్రింట్ మోసాలు వెలుగు చూశాయి. ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. క్లోనింగ్ కు పాల్పడ్డారు జీహెచ్ఎంసీ శానిటేషన్ అసిస్టెంట్లు. శానిటేషన్ సిబ్బంది నకిలీ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి వర్క్ రాకపోయినా ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తో బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ముందుగానే వర్కర్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వర్కర్ల జీతం డబ్బులను నొక్కేస్తున్నారు. యూట్యూబ్ లో చూసి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏటా దాదాపు 50 లక్షలు దండుకుంటుంది ముఠా. నకిలీ ఫింగర్ ప్రింట్స్ దంతా భాగవతం 2 ఏళ్లుగా సాగుతుంటాయి. బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య పరిష్కారాలు తేల్చే పనిలో పడింది కేంద్రం. ప్రాజెక్టు తనిఖీకి కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ నేతృత్వంలో 6 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టును తనిఖీ చేసి 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ ఈ కమిటీని ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను ఈ కమిటీ తనిఖీ చేయనుంది. అసలు సమస్య ఏంటి, దానికి పరిష్కారాలు ఎలా అన్నది ఈ కేంద్ర బృందం సూచించనుంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 2014-19 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు పాటిల్. ఇప్పుడు బీజేపీలో చేరారు. జార్ఖండ్, బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేశారు. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. బెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీపై మోదీ ఫైర్ అయ్యారు. దర్యాప్తు సంస్థలు బెంగాల్లోకి రాకుండా మమత అడ్డుకుంటున్నారన్నారు. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇది కేవలం ప్రోటోకాల్ సమావేశమేనని, ఇందులో రాజకీయ చర్చలేమీ జరగలేదని ఆమె తెలిపారు. అంతకుముందు బెంగాల్ హుగ్లీ జిల్లాలో పర్యటించిన ప్రధాని తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు, నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల ప్రచారాల్లో కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగడం మానుకోవాలని సూచించింది. మత విశ్వాసాలను కించపరచడం, దైవదూషణకు పాల్పడకూడదని చెప్పింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లో ఇంటర్ పేపర్ లీక్ కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే 12వ తరగతి జీవశాస్త్రం, మ్యాథ్స్ పేపర్లు లీక్ అయినట్లు ప్రచారం జరిగింది. పరీక్ష ప్రారంభమైన గంటలోనే బయాలజీ, మ్యాథ్స్ పేపర్లు వాట్సాప్లో దర్శనమిచ్చాయి. వేసవికాలం భానుడి మంటలతోనే ప్రారంభం కానుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడి గాలులు వీయొచ్చని వెల్లడించింది. మార్చి, మే మధ్యకాలంలో దేశంలో అనేక చోట్ల సాధారణం కంటే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంటుంది.